హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రిలీజ్ అయినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి సంబంధించి టోటల్ 108 వేకెన్సీస్తో అఫీషియల్గా మనకి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా 10th ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ క్యాండిడేట్స్కి సంబంధించి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి స్వీపర్ ఫిమేల్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి, వార్డెన్ ఫిమేల్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి, ఇంకా జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించి ఫిమేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే క్లినికల్ సైకాలజిస్ట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, స్టోర్ అటెండర్, స్పీచ్ థెరపిస్ట్, సైకియాట్రిక్ సోషల్ వర్కర్, ఓటీ టెక్నీషియన్, అలాగే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండర్ ఫిమేల్, ల్యాబ్ అటెండర్ మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి, జనరల్ డ్యూటీ అటెండర్ బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, చైల్డ్ సైకాలజిస్ట్, అలాగే కార్డియాలజీ టెక్నీషియన్, రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్, మార్చరీ అటెండర్, ఆఫీసు సబార్డినేట్కి సంబంధించి ఫిమేల్ క్యాండిడేట్స్కి, అలాగే ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రికల్ హెల్పర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ పీఈటీ, అలాగే స్టోర్ కీపర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో టోటల్గా మనకి ఈ పోస్టులన్నింటినీ కూడా మ్యాక్సిమం చాలా వరకు పోస్టులని అవుట్సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు, మరికొన్ని పోస్టులని కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి 108 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదు, మెరిట్ బేసిస్ కింద సెలెక్షన్ చేసి మీకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇందులో మనకి స్వీపర్ పోస్టులకి సంబంధించి ఫిమేల్ క్యాండిడేట్స్కి 7th క్లాస్ పాస్ అయ్యి తెలుగు ఆర్ ఉర్దూ ఆర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ భాషలో వీటిల్లో ఏదో ఒక భాష మీరు దీనికి సంబంధించి చదవడం రాయడం వచ్చి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వార్డెన్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి బీఈడీ చేసినటువంటి వారు వార్డెన్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అండ్ టైప్ రైటింగ్కి సంబంధించి హయ్యర్ గ్రేడ్లో తెలుగు అండ్ ఇంగ్లీష్లో హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. అలాగే మనకి క్లినికల్ సైకాలజిస్ట్కి సంబంధించి క్లినికల్ సైకాలజీలో మస్ట్ పొసెస్ డిఎం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ కోర్స్ చేసినటువంటి వారు ఎలిజిబుల్. ఇంకా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి బీఈ బీటెక్ ఐటీఆర్ సిఎస్సిలో కానీ లేదా ఎంసీఏ కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీలో కానీ చేసి 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా స్టోర్ అటెండర్కి సంబంధించి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి వేకెన్సీస్ ఉన్నాయి. స్పీచ్ థెరపిస్ట్కి సంబంధించి మనకి ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ బీఎస్సీ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్లో మీరు పాస్ అయినట్లయితే సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి సైకియాట్రిక్ సోషల్ వర్కర్కి సంబంధించి ఎంఏఆర్ ఎంఎస్డబ్ల్యూ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఓటీ టెక్నీషియన్కి సంబంధించి మెడికల్ స్టెరిలైజేషన్లో డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. బీఈ బీటెక్లో ఐటీ ఆర్ సిఎస్ ఆర్ ఈసీఈ చేసినటువంటి వారు లేదా ఎంసీఏ చేసినటువంటి వారు కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. ఇంకా ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి డిఎంఎల్టీ కోర్స్ కానీ బీఎస్సీ ఎంఎల్టీగా కోర్స్ కానీ చేసి ఉన్న మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ల్యాబ్ అటెండర్ పోస్టులకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యి ల్యాబ్ అటెండెంట్కి సంబంధించినటువంటి కోర్స్ కంప్లీట్ చేసి ఆ సర్టిఫికేట్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా జనరల్ డ్యూటీ అటెండర్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీలో సర్టిఫికేట్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా చైల్డ్ సైకాలజిస్ట్కి సంబంధించి కూడా ఎంఏ సైకాలజీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. కార్డియాలజీ టెక్నీషియన్ ఇంకా మిగిలినటువంటి పోస్టులకి సంబంధించి వాటి రిలేటెడ్ కోర్సెస్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. ఆఫీస్ సబార్డినేట్ మార్చరీ అటెండర్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ హెల్పర్కి సంబంధించి 10th పాటు ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఐటీఐ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. కంప్యూటర్ ప్రోగ్రామర్కి సంబంధించి బీఈ బీటెక్ ఎంసీఏ
కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి స్టోర్ కీపర్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవాలి. ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ చేసి లేదా డిప్లొమా చేసినటువంటి వారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇవి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్. ఫ్రెండ్స్, మనకి రిలీజ్ చేసినటువంటి పోస్టుల్లో ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 25 వేకెన్సీస్ ఉన్నాయండి. ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా మిగిలినటువంటి పోస్టులు చూసుకుంటే మనకి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కి సంబంధించి 26 వేకెన్సీస్, జనరల్ డ్యూటీ అటెండర్కి సంబంధించి 18 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. సో అవి చూసుకొని మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 42 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో అది కూడా మీరు కలుపుకుని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓసీ క్యాండిడేట్స్కి 250 రూపీస్ ఫీ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీ అయితే లేదు. వారికి ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇస్తున్నారు. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్కి సంబంధించి మనకి సెలక్షన్ చేస్తే 75% ఆఫ్ మార్క్స్ వచ్చేసి మీరు ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్లో మీకు ఉన్నటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా 75% ఆఫ్ మార్క్స్ అనేవి అలాట్ చేస్తారు. ఇంకా మిగిలినటువంటి మార్కులు వచ్చేసి మీరు ఏ ఇయర్లో అయితే కంప్లీట్ చేశారో మీ యొక్క క్వాలిఫికేషన్, డిగ్రీ లేదా 10th, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కౌంట్ చేస్తే మీకు ఇయర్కి 1 మార్క్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఎవరైతే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అండ్ హానరోరియం బేసిస్ కింద COVID-19 టైంలో పనిచేశారో వారికి 15% ఆఫ్ వెయిటేజ్ మార్క్స్ అయితే ఇస్తారు. తర్వాత ట్రైబల్, రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో పనిచేసినటువంటి క్యాండిడేట్స్కి 1 మార్క్, 2 మార్క్స్, 2.5 మార్క్స్ చొప్పున వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మెరిట్ బేసిస్ కింద సెలక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు తప్ప ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదు. కాబట్టి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి శాలరీస్ ఏ విధంగా ఉన్నాయనేది చూసుకుంటే మినిమం 15,000 రూపాయల నుంచి మ్యాక్సిమం మనకి 38,000 లేదా 40,000 రూపాయల వరకు కూడా శాలరీస్ అయితే ఉన్నాయి. సో పోస్టులను అనుసరించి మనకి ఇక్కడ శాలరీస్ అయితే వేరీ అవుతున్నాయి. సో చాలా మంచి శాలరీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ DME నుంచి ఏలూరు జిల్లాలో, సో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మరియు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో టోటల్గా మనకి 108 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి 27th నవంబర్ నుంచి 11th డిసెంబర్ మధ్యన మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. రేపటి నుంచి మీరు అప్లికేషన్స్ అయితే పంపించుకోవచ్చు. సో 11th డిసెంబర్ వరకు మీకు టైం అయితే ఇచ్చారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు జస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటే చాలు, మీకు మెరిట్ మార్కుల కింద సెలక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. eluru.ap.gov.in కానీ లేదా westgodavari.ap.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. సో ఇది మీరు ఫిలప్ చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ అనమాట. సో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని మీరు ఇక్కడ ఎఫిక్స్ చేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అనేది మెన్షన్ చేసి సో ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీరు నెక్స్ట్ మంత్ 11th లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో దీనికి సంబంధించి మీరు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో డిఫరెంట్ అప్లికేషన్స్ మీరు సపరేట్గా పెట్టి సపరేట్ ఎన్వలప్స్లో పెట్టి మీరు అప్లికేషన్స్ అయితే మీరు పర్టికులర్ అడ్రస్కి అయితే పంపించవచ్చు. సో మీరు ఇక్కడ అడ్రస్ అయితే చూడొచ్చు, మనకి ఇక్కడ క్లియర్గా ఉంది అడ్రస్. సో ఈ అడ్రస్కి మీరు పంపించవచ్చు. సో త్రూ పోస్ట్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా వెళ్ళైనా కూడా ఆ డిపార్ట్మెంట్లో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసి వస్తే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి జాబ్స్ అయితే ఇస్తారు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు, ఇంటర్వ్యూ కూడా ఉండదు. సో కాబట్టి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.